అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మి మీకోసం బొచ్చడు వార్తలు పట్టుకొచ్చినుల్లా. అవన్నీ చూసే ముందు మీ అందరికి ఏంటి ఎరికే కదా, అవే నెత్తి గీతలు. రేషన్ కార్డుల పేరంటంలా ఫైటింగులు, కీసులాటలు పెట్టుకుంటుర్రు లీడర్లు. మాజీ చిన్న సీఎం ఇంటికి వచ్చిన దొంగోడు ముల్లె కట్టుకొని పోయిండట ఏనుగును. యములాడ రాజన్న గుల్లే దొంగలు, నౌకర్ల పేరు చెప్పి మోసాలు. బీహార్లో ఉంటుండట ట్రంప్ సారు, ఇంటామెను తెచ్చుకున్నాడట ప్రెసిడెంటు. అసలు ఈ ట్రంప్ సార్ కనబడాలే గాని ఒక్కటి అందుకోవాలనిపిస్తుంది నెత్తి మీద. అప్పుడన్నా దిమాగ్ చక్కగా పనిచేస్తుందా లేదో, లేకుంటేంది మరి కాదు. గా రష్యా దేశపోతోని పంచాదైతే నడిమిట్లా మన మీద పగ తీర్చుకునుడేందోల్లా. ఈ ట్రంప్ సార్ తాతకు ఏమైందో ఏమో, మన మీద గింతగానం కండ్ల మంటతనం పెట్టుకున్నాడేంది. ఇప్పటికే సుంకాలు అనుకుంటా 25% పెంచిండా. కళ్ళు చల్లగా వాళ్ళేవు కావచ్చు, ఇంకో 20% పెంచి పడేసిండు. ఇక సార్ను ఎట్లా సన్మానం చేస్తారో మీరే చేయుర్రి. నిజాం చెప్తున్నా, నాకైతే మోడీ సార్ను చూస్తేనే పాపం అనిపిస్తుంది కాదా. మరి సారేనాయే అమెరికాకు పోయి మరి అప్కి బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పింది. మరి గింత దోస్తానా ఇక సూచించినప్పుడు ట్రంప్ సార్కు ముత్తమంతా విశ్వాసం ఉండాలి కదా, అవునా కాదా. కుళ్ళుబోత్తనం కడుపుమంట ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇక పాకిస్తాన్ దేశమేమో ముద్దయిందట, మనమేమో చేదనమాట ట్రంప్ సార్కు. నిన్నటికి నిన్న మళ్ళా సుంకాలు పెంచిండు. ఇగో 25% అట, మొత్తం కలిపితే 50%. అంటే మన దేశం నుంచి అమెరికాకు పోయే వస్తువుల మీద 50% పన్నన్నట్టు. ఇగో గింతగానం వేసినాక ఏమని ఉంటుందా, మన వస్తువులకు రేట్లు పెరిగాయా. మరి ఎందుకు గింతగానం కోపం అంటే, మనం రష్యా నుంచి సమురు కొంటున్నాం కదా. అగో గదే కాన్స్తలేడిగా ఆ తాత. రష్యానోడు ఉక్రెయినోడు దేశపోలతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు కదా, అందుకే అద్దంటి ఇంటలేడని చెప్పేసి రష్యాతో దోస్తాన చేసే భారతదేశం మీద గిట్ల పగ తీర్చుకుంటా అన్నట్టే ఎత్తాడు. మరి ఎందుకు సార్ గింతగానం సుంకాలు అని అంటే, ఎప్పుడు తగ్గిస్తావంటే మా మీద ఎన్నడు కోపం తగ్గుతుందని అడిగితే రష్యా దేశం కాల్పుల విరమణ చేస్తే భారతదేశం మీద వేసిన సుంకాలు తగ్గిస్తాడట. గీదేం పంచాయతీ, గీదేం సంబంధం. అంటే మనమేమన్నా రిమోట్ల కంట్రోల్ అనుకుంటుండా అసలు. మనల్ని ఒత్తుతే రష్యా ఓడు మెడ వంచడానికి ఖాతా గాని అన్నట్టు ఈ పెంచిన 25% టారిఫ్లు ఈ నెల 28వ సంధి ఇక అమల్లకు పట్టుకత్తడట మోతేవరి. అయితే ఈ జాన్ జిగిరి దోస్తు ట్రంప్ సారు చేసిన సుంకాల మీద మన మోడీ సార్ కూడా జర మాట్లాడినట్టు చేసిండోళ్ళు. ఈ అమెరికా ఓని సుంకాలు గింకాలతోని బాగా లాస్ అవుతామని ఎరికే, అందుకే మన రైతుల కోసము ఏమన్నా ఏత్తాం, ఎంత లాస్ అనే అవుతాం, నేను ఎంత ముంగట్కన పోతా అని చెప్పుకొచ్చిండు. ఏం సుంకాలో ఏం దోస్తానో ఏం కోపాలో ఏమొప్పో. నిజం చెప్తున్నా, దొంగలను దొంగలు దొంగలు అని మస్తు బనాయిస్తారు, షిడాయిస్తారు, తిడతారు, కొడతారు. కానీ అసలు నన్ను అడిగితే దొంగలను మించిన దైన్యవంతులు ఎవ్వరు లేరోల్లా. దొంగతనం చేసుడంటే ఉత్తముచ్చట్న. ఒక పద్ధతి, ఒక ప్లానింగు, ఒక విజను, ఒక తెగింపు. ఎవడైతే నాకేంద్రబ్బాయి అన్నంత గుండె ధైర్యం ఇగో ఇవన్నీ ఉండాలి. అసోంటి దొంగోడే మన వార్తలలోకి వచ్చిండు. వాడు చేసిన ఘనకార్యమేందో మీరు చూడాలి. ఆగాగో జాక్కుంటా పోతుండు చూడుర్రి. అగో చూసినావా, దొంగోడే నక్కి పోతున్నాడు. వీడు ఆల్తు పాల్తు దొంగడు కాదు, డైరెక్ట్ ఒక మాజీ మంత్రి ఇంట్లోనే డ్యూటీ చేసిండోళ్ళు. అరే అవ్వంటే అది కూడా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం ఇంట్లో వచ్చిండు. మళ్ళా ఇక ఆ ఇంట్లో ఉన్న ఇత్తడి ఏనుగును ఎత్తుకొని పోయిండట గంతే. ఇక మాజీ సీఎం సార్ ఇంట్లో గిట్లయింది. ఇక ఈ 2 ఇత్తడి ఏనుగు బొమ్మలైనవి. ఇక ఇవి చాలా సెంటిమెంట్ అట. మరి సెంటిమెంట్ గురించి దొంగనికి ఎట్లెరకైందో ఏం పాడో గాని రాత్రి పూట మంచిగా స్కెట్టేసిండు. ఇక లోపలికి పోయిండు, 2 ఏనుగులలోనూ ఒక ఏనుగును మాయం చేసి అవతల పడ్డాడు.
తెల్లారి 2 రోజుల తర్వాతనో ఈ మాజీ సీఎం ఇంట్లోనే ఏనుగుల దర్శనం చేసుకుందామని అత్తే ఒకటి కనబడుతుంది, ఇంకొకటేమో కనబడతలేదు. సీసీ కెమెరాలో చూస్తే ఈ దొంగోని శకలు కనబడ్డాయి. ఇప్పుడు ఈ దొంగను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. నిజంగా ఆ దొంగనికి ధైర్యం మెచ్చుకోవాల్సిందో, వాని గుండె గట్టిదే. ఎందుకంటే చుట్టూ సెక్యూరిటీ ఉండ ఒక మాజీ మంత్రి ఇంట్లోనే లూటీ చేద్దాం అనుకున్నాడంటే చిన్న ముచ్చట్న అనుకున్నాడే కాదు, చేసిండంటే వీడు దొంగలకే దొంగ ఉన్నట్టుడు కదా, అంతేనా కాదా? అవుగాని ట్రంప్ సారు మన దేశం మీద సుంకాలు పెంచుకుంటూనే పోతాండు కదా. అయితే ట్రంప్ సారు మన బీహార్లో ఉంటున్నట కాదుల్లా. అరే అవ్వంటే బీహార్ రాష్ట్రంలోనే ఇల్లు కట్టుకున్నాడట, ఇంటామెను కూడా తెచ్చుకున్నాడట, సంసారం ఈయన్నే పెడతాండట, కాగితాలు గీదాలు కూడా తయారు చేసుకుంటుండు, ఓటు కూడా వేస్తేందుకు తయారైతుండు. నమ్మబుద్ధి అయితే లేదా? పారి మరి అసలు కథ ఏందో చూద్దాం. ఫస్ట్ గీ కాగితం చూడురి. పేరు డొనాల్డ్ ట్రంప్, నాయన పేరు పెట్రిక్ క్రెస్ట్ ట్రంప్, నివాసం బీహారు. ఇది ట్రంప్ సారు వారి అప్లికేషను. బీహార్ ఆఫీసర్ల కాడికి వచ్చింది. నాకు నివాసపత్రం కావాలి అని అప్లికేషన్ పెట్టుకున్నాడు అన్నట్టు. ఓష్ని ట్రంప్ సారు బీహార్లో ఉండుడేంది, ఈడ నివాసం సర్టిఫికెట్ కోసం గట్ల తన్లాడుడేంది అనుకుంటురు కదా. అంటే బీహార్ ఆఫీసర్ల పనితనం పతారా ఈ నడుమ దేశాలు దాటి మరీ పోతుంది కదా. మొన్నటికి మొన్న ఒక కుక్కకు నివాసం సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ కీర్తిని కండాలు దాటించుకున్నారు. ఇక గంత సక్కటి ఆఫీసర్లున్నాక ట్రంప్ సరుకు కూడా నివాసం సర్టిఫికేట్ బరాబర్ అత్తదని ఎవలో కోతోడు అనుకున్నట్టున్నది. ట్రంప్ సార్ మీద ఆన్లైన్లో గిట్ల నివాసం సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టిండు. కానీ ఈసారి బీహార్ ఆఫీసర్లు జరంతా హుషారుతోనే ఉన్నారుల్లా. కుక్క కన్నా నివాసం సర్టిఫికేట్ ఇత్తం గాని ఈ ట్రంప్ సార్కు మాత్రం ఇచ్చుడే లేదన్నట్టే చేసింది. అంటే కుక్క కంటే ట్రంప్ సార్ అద్మానం అనుకున్నారా, లేకుంటే కుక్క సూయించిన విశ్వాసం ట్రంప్ సార్ సూయించడని ఫిక్స్ అయిపోయిరా నాకు తెలియదు. కానీ ఈ అప్లికేషన్ను గట్టిగానే చెకింగ్ చేసి మళ్ళా వాయిస్ పంపిర్రు, అదన్నట్టు సంగతి. అయితే అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రెడ్డి సారు ఎరికేనానోళ్ళ మీకు? ఏమో అనుకున్నా కానీ సార్ కూడా చాలా టాలెంటే ఉన్నాడుల్లా. ఇన్నొద్దులు నాకు తెలియలే, నిన్ననే ఎరికైంది. ఇంతకు సార్ కాడ ఉన్న టాలెంట్ ఏందంటారా? చూడాలంటే బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏమైందో చూడాలి మరి. వారే వా, ఏర్పాటు చేసిరా ఈ ఆటగాడు ఎవలో? అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారులు. అరే అవ్వంటే కానీ ఏమన్నా వాడతాండా పాట, ఏమన్నా స్టెప్లు ఎత్తుండా? అయితే ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నా జరిగే కదా. ఇక ధర్నా కార్యక్రమంలో షెయి పార్టీ లీడర్లు బీసీ రిజర్వేషన్ల మీద స్పీచ్లు ఇచ్చుకుంటూ పోయిర్రు. ఇక అంతలోనే ఆదినారాయణ సారు మైక్ అందుకున్నాడు. ఇక అందరి లెక్క ఉపన్యాసం అయితే ఏం ఫాయిదా అనుకున్నాడో ఏమోనోళ్ళు, తాను చెప్పదలుచుకున్నదంతా ఇగో గిట్లా పాట కట్టి మరి చెప్పిండు. సారు పాట పాడకుండా స్టెప్లు వేస్తుంటే ఆ ధర్నా కూర్చున్నాడు దిల్కుష్ అయిందటోళ్ళు. నిజం చెప్తున్నా, గాయకులకు కళాకారులకు అసలు తక్కువ కాకుండా ఎమ్మెల్యే సారు అసలు ఏమన్నా వాడిండా ఆ పాటలు? ఒక్కసారి చూడురి.
ముచ్చట ఎప్పుడు మర్చినా తెలంగాణ అంతటా రేషన్ కార్డుల వంచుడు కార్యం నడుస్తుంది కదా. దగ్గర 9-10 తర్వాత కారట్లు వంచే కార్యం పెట్టుకున్నది సర్కారు. ఇక జనాలు సంబరపడుతురు రాక కారట్లు వస్తా అంటే. కానీ ఈ కారట్లు వంచుడు కార్యం ఏందో గాని లీడర్ల నడుమ మాత్రం లడాయిల మీద లడాయిలు అవుతున్నాయోల్లా. డైరెక్ట్ ఫైటింగ్ సీన్లే కానొస్తున్నాయి. అగో అయితే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల రేషన్ కార్డులు వంచుడు కార్యం నడుతుంది చూడుర్రి. ఆగు, రేషన్ కార్డులు వంచే కార్యమా వాటర్ బాటిల్ ఇసిరేసుకునే కార్యమా అని అనిపిస్తుంది కదా. నాకు కూడా ఫస్ట్ గట్లనే అనిపించిందిలా. అటెన్క లొల్లేందో అర్థమైంది. ఇట్లా వాటర్ బాటిల్ ఇసిరేసినామే ఎవలో మీకెరకయ్యే ఉండాలి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మక్క కారట్ల కార్యానికి అక్క కూడా వచ్చింది. లోకల్ ఎమ్మెల్యే కదా. ఇక మైక్ అందుకొని బీఆర్ఎస్ పాలన గట్ల చేసినామో, కేసీఆర్ సార్ గిట్ల డెవలప్ చేసినాడో, గవిచ్చినమో గివిచ్చినమో అని చెప్పుకుండా పోతాందట. ఇక గిట్ల అక్క ఉపన్యాసం ఇత్తా అంటే ఆన్నే ఉన్న చెయ్యి పార్టీ లీడర్లకు సీదర పుట్టినట్టయింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జు శ్యామ్ నాయక్ సారు ఉపన్యాసం నడిమిట్లకచ్చిండు. ఇచ్చిన స్పీచ్లు సాలు అని అడ్డం పడ్డాడు. ఇక కోవా లక్ష్మక్కకు కోపం వచ్చింది. నా స్పీచ్నే ఆపమంటవా అనుకుంటా వాటర్ బాటిల్ను ఇసిరిగొట్టింది గిట్లా. ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. మేమెవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు. జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. ఈడనే కాదొల్లా మొన్నటికి మొన్న మహేశ్వరం కాడ కూడా గిట్ల రేషన్ కార్డులు వంచే కార్యంలా ఫైటింగ్ కార్యం లెక్కనే నడిచింది. మాజీ మంత్రి సబితమ్మకు ఆ కార్యంలా మర్యాద ఇత్తలేరని బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి ఎత్తే పోలీసోళ్ళు లాఠీ చార్జీ చేసిండ్రు. సబితమ్మనేమో కింద కూసోని నిరసన చేసింది జరసేపటిదాకా. ఆగమాగం జగన్నాథం. మొత్తానికి తెలంగాణలో రేషన్ కార్డుల పేరంటం జనాల ముఖంలా నవ్వు పట్టుకత్తే లీడర్ల నడుమ కీసులాటలు పట్టుకత్తన్నయి పో. నిజం చెప్తున్నా, కొందరికి దేవుడంటే భక్తి సంగతి పక్కకు పెట్టుర్రి, భయం కూడా ఉంటలేదులా. దేవుని ముంగట్నే దోకా చేస్తుర్రు. ఎములాడల రాజన్న పేరు చెప్పి నిండా ముంచుతుర్రు. అసలు అసొంటోళ్లను ఏం చేసినా పాపం లేదనిపిస్తుందిలా నాకైతే. అసలు వార్తేందో చెప్పకుండా నీకు నువ్వే బీపీ పెంచుకుంటున్నవేంది భాగ్యమ్మా అంటారా? పారి ఎములాడ రాజన్న కాడికి వార్తేందో చెప్తా గాని. అయ్యో యములాడ రాజన్న, ఏంది సామి ఇది? నీ ముందే గింతమంది మోసగాళ్ళు తిరుగుతా అంటే ఏం చేస్తున్నావయ్యా? ఏందంటారో అయితే రాజన్న గుళ్ళే లక్ష్మీనారాయణ అనేటైనా ఉన్నాడు. అందులో నౌకరీ ఎత్తాడట. టెంపరవరీ నౌకరే కానీ పర్మినెంట్ అన్నట్టు బిల్డప్ ఇస్తాడు. అయితే రాజన్న గుళ్ళే నౌకరీ పిత్తా మస్తు లంచాలు తినొచ్చు అనుకుంటా లక్ష్మీనారాయణ జనం దగ్గర పైసలు వసూలు చేసిండటల్లా. అది కూడా ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు. ఇక గుళ్ళె కొలువంటే ఎవరికైనా సాంబరమేనాయే. అందున గవర్నమెంట్ కింద కథాయే. ఇంకేంది కాదనుకుంటా ఒర్రంగా 2 లక్షలు ముట్ట చెప్పిర్రు ఈ లక్ష్మీనారాయణకు. ఇక రోజులు గడుతున్నాయి గాని ఉద్యోగాల మాట అయితే ఎత్తుతలేడు. నౌకరేది సామి అంటే రేపత్తది మాపత్తదని మరిపించుండట. ఇక ఎక్కువ తక్కువ మాట్లాడితే ఉల్టా రూబాబు చేయించుడట. ఇక చెప్పురు కథ. లాస్ట్కి ఎట్లనో గట్ల లక్ష్మీనారాయణ లీలలు బయటపడ్డాయి. పోలీసులు కేసు కూడా పెట్టిరు ఈయన మీద. అగో ఈవో మేడం ఏమంటుంది నిన్నుండ్రి మీరు కూడా. మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు. మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ, సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఇస్ దేర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్ ఏమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి.
సో వాళ్ళు కూడా మంత్లీ 4,000 రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన ఫ్రీ ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. సో ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ ఆడియో ఇస్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో, ఇట్స్ అ కరెక్ట్ ఆడియో. ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి 2,50,000 ఇస్తాం, మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది. కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము. ఎఫ్ఐఆర్ నంబర్ కూడా 398/2025, సెక్షన్ ఏమో 318 సబ్సెక్షన్ 4 BNS. ఇన్నరా అయినా గుడి అంటేనే పవిత్రమని అంటారు. మరి పవిత్రమైన జాగకు సత్యంగానే రావాలా కానీ దొంగసాటుగా కొలువులు కొట్టేయాలని ఎందుకు అనుకోవాలి? దేవుని గుళ్ళనే ఉండుకుంటా జనాలను ఎందుకు మోసం చేయాలంటే ఇదంతా దేవుని దోక చేసుడు అన్నట్టు కాదా చెప్పు? గిట్ల తయారవుతురా ఒక్కొక్కళ్ళు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్న పెట్టే కదా బీసీల కోసం అని. అవును పెట్టింది, చూసినాం. ఇప్పుడేంది అయిపోలేదా ధర్నా అంటారా? ఆగుర్రి, ధర్నా అయిపోయింది కానీ అసలు స్టోరీ స్టార్ట్ అయింది. అదేందో చూడుర్రి. అయితే షెయి పార్టీ వాళ్ళు బుధవారం నాడు ఢిల్లీలో మహాధరణ చేసే కదా మన తెలంగాణ షెయి పార్టీ లీడర్లందరూ ఢిల్లీలో తేలిర్రు, వాళ్ళే కూర్చున్నారు, వాళ్ళే ఉపన్యాసాలు ఇచ్చిర్రు. అయితే ఈ కార్యానికి షెయి పార్టీ పెద్ద కార్గే సార్ వస్తాడని ముందుగా చెప్పిర్రు. కానీ కార్గే సార్ ఓలే అటుకెళ్ళి ఇక మా పార్టీలు రాహుల్ గాంధీ సార్ వచ్చి అందరికీ టాటా చెప్తున్నాను అన్నారు. కానీ రాహుల్ బాబు కూడా రాలే. వాళ్ళందరూ సోషల్ మీడియాలో హిమ్మత్ ఇచ్చిర్రు గంతే. ఇక అటు రాహుల్ బాబు ఇటు కార్గే సారు ప్రియాంక అక్క ఆ ధర్నా కార్యానికి రాకపోయే వరకల్లా ఇక బీఆర్ఎస్ వాళ్ళు రాగాలు తీసుడు సురు చేసిర్రు. బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్న అంటే నన్ను తిడతాడు నిన్నాడు. నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జలదోపిడి విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా, నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా, అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఎవడని చెప్తాడు ఎట్లా ముఖ్యమంత్రి? ఈ విచిత్రం. ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? ఏమైనా 100 రోజులలో గ్యారంటీని అమలు చేస్తా అన్నావు, అందరికి అన్నీ ఇస్తా అన్నావు, మరి ఇవాళ ఇస్తలేవేందా అంటే ఏమంటుండే ఎరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారు నన్ను మీరు? కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుంది ఎక్కడైనా ముఖ్యమంత్రి అనేటోడు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. ఏం మాటలు అవి? ఏం అసలు మాకే పరిశాన్ ఉంది. చూసినావా? బీసీల మీద ప్రేమలుంటే రాహుల్ బాబు ఆ ధర్నాకు వచ్చి స్పీచ్ ఇచ్చు, కార్గే సార్ వచ్చి కూడా స్పీచ్ ఇచ్చు. వాళ్లకు బీసీల మీద పాయరం లేనేలేదు. అదంతా రాజకీయము, దొంగ నాటకము, దొంగ ప్రేమలని బీఆర్ఎస్ లీడర్లు జర గట్టిగానే వరుసుకుంటుర్రులా. ఇటు పువ్వు పాటలు కూడా ఆ షెయిపాటి ధర్నాను పేలైపోయిన ధర్నా అని టామ్ చేస్తాండ్లు. ఆ మహాధర్నాతోని వచ్చేది లేదు, పోయేది లేదు, పైసలు దండుగా పేలైపోయిందని వాళ్ళు బాగా అంటుర్రు. మరి షెయిపాటోళ్ళు ఊకుంటారా? బీఆర్ఎస్ లకు పొద్దుల దాకా భయంతో మాట్లాడుతున్నారని వీళ్ళు అంటాండ్రు. ఇక మరి పువ్వు పాటోళ్ళేమో కుట్రలు చేస్తాండ్రు బీసీ రిజర్వేషన్ల మీద, వాళ్ళు వేయబట్టే రిజర్వేషన్లు అత్తలేవని అంటుండ్రు. జనాలకు ఏం చెప్పాలో సమదిగాక ఇక మా ధర్నా కార్యాన్ని బనాయిత్తురని వీళ్ళు ఉల్టా అంటాండ్రు. మొత్తానికి షెయిపాటోళ్ళు చేసిన ధర్నా కార్యక్రమంతో ఏ పార్టీకి మంచిదేందో ఏ పార్టీకి చెడైందో కానీ లీడర్ల నడుమ సవాళ్ళు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. కొందరు కోతోళ్ళు ఉంటారులా, అద్దన పని ఎత్తుంటారు, చెప్తే అస్సలు వినరు. అట్లా చెప్తే వాళ్ళను ఏం చెయ్యాలి? షడంగా చూడాలి, అంతేనా కాదా? అయితే ఒకడు ఉండే కాడ ఉండక ఏం చేసిండో ఎరికేనా? సింహంతోని ఆటలాడిండు. లాస్ట్కి ఏమైందో చూడుర్రి. వీడి
కోతోడనన్నా ఇంకేమనన్నా నాకైతే సమదైతలేదు. అగో ఆడ ఒక సింహం కూర్చున్నది. మరి సింహం దూరం నుంచి చూస్తేనే గజ్జమంటది. అసోంటిది వీడు దాంతోని ఇన్స్టాగ్రామ్లో రీల్ తీద్దామనుకున్నాడు. అసలు వానికి గుండె ధైర్యం అంటారా లేకుండా సింహం కూర్చున్నది కదా అనుకొని దాని కాడికి పోతే ఎట్లదోలా నాకు అర్థం కాదు. దానికి కూడా కిరిమి లేస్తుంది కదా. ఏమైందో చూడురి. అగో ఓ పారిపో బిడ్డ, పారిపో లేకుంటే ఏంది ఇంకా నయం. ఆ సింహం మంచిది ఉన్నట్టున్నది. అది ఏం కాయలో ఉన్నదో ఏం పాడో గాని వాడి గంతగానం వీడియోలు తీసినా కూడా వాని మీద దుంకలే, కాలి బెదరగొట్టి అవతలకు పంపింది. అదేదో కొందరికి దిమాకులు ఉన్నట్టే అనిపించదు. ఈ ఇన్స్టాగ్రామ్లు టిక్ టాకులు వచ్చినాకలా అయితే నెర్రి అద్మానం తయారవుతాండ్రు. ఏందన్నా చిత్రంగా కనబడితే పాపం పర్ఫార్మెన్స్ల మీద పడిపోతాండ్రు, పానాల మీద తెచ్చుకుంటుర్రు. ఏందో ఏమో పో. ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయం ముచ్చట్లు జరసేపు చెప్పుకోవాలి. చెప్పే జిమ్మదారి నా మీద పడ్డది, లేకుంటే లీడర్లు ఫీల్ అవుతుర్రట. మరి లీడర్లను ఫీల్ చేసుడు మంచిది కాదు కదా. అందుకే కొందరు లీడర్ల కాడికి పోయి వాళ్ళు చెప్పే ముచ్చట్లిని మళ్ళా చెప్పునేటే అద్దాం. అయితే ఫస్ట్ ఎవరి గురించి చెప్పుకుందాం? హరీషన్న ముచ్చడిందామా? రామన్న మాటలిందామా? రామన్న కాడికే పోదాం. అయితే రామన్న తెలంగాణ భవన్లో కార్యకర్తలతోని మాట ముచ్చట పెట్టిండోళ్ళ. కొందరు పార్టీలో చెరికేరట, ఇక వాళ్లకు హిమ్మతి ఇయ్యాలి కదా. అయితే మన రేవంత్ సార్ గుణగణాలు, కేసీఆర్ సార్ పంతనం ఎట్టుందో వాళ్లకు నడుమ ఉన్న పరకేందో చెప్తాండు. ఇందాం రామన్న, అందుకోవే ఇక నువ్వు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక, కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపం ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, ఏదో దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో, రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు, ఖుల్లా చెప్తున్నాడు ఆయన. నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది, అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు అర్థమైనాయి, మహిళలకు అర్థమైనాయి, పిల్లగాళ్ళకు అర్థమైనాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా 2 లక్షలు? వాళ్ళు కుల్లా తిడుతున్నారు. ఉన్నకాకమున్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టిండ్రు అక్కడ, ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ. నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు. దినం కాదు, సంవత్సరికం చేశారు. సారీ, ఇన్నరా? రేవంత్ అన్ననేమో గట్లనట, కేసీఆర్ సరేమో గిట్లనట. రామన్న డిసైడ్ చేసిండు. సరే రామన్న ముచ్చట గట్లుంటే ఇక హరీషన్న ఏమంటాడో వినాలే కదా. అయితే మెదక్ల రైతు మహాధరణ నడిచింది. ఈ కార్యానికి హరీషన్న హాజరైండు. ఈ పార్టీ పాలన రైతులు ఎట్లా గోసపెట్టుకుంటుర్రు, ఏంది కథ గవన్నీ చెప్పుకొచ్చిండు హరీషన్న. ఇనుర్రి మీరు కూడా. గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు నా దృష్టికి కూడా వచ్చింది. సింజెంటా మరియు కావేరి 2 కంపెనీలకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని చెప్పారు. అయితే ఇంకా 4 కంపెనీలు ఉన్నాయట. అన్ని కంపెనీలకు సంబంధించి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గట్టిగా ఒత్తిడి తెద్దాం. ఒకవేళ వినకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళైనా సరే మీకు న్యాయం జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో పోరాడుతుంది. మీరు ఆ పేపర్స్ అన్ని కూడా సుభాష్ అన్నకు, పద్మ గారికి, తిరుపతన్న గారికి ఇవ్వండి, లేదా సునీతమ్మ గారికి ఇవ్వండి. తప్పకుండా మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇవాళ కూడా ఇది అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాం. సన్న వడ్లకు వెంటనే బోనస్ విడుదల చేయాలని, రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని, ఏదైతే సీడ్ కంపెనీలు రైతులకు మోసం చేశాయో అవసరమైతే వారి మీద పీడీ యాక్ట్ ప్రయోగించి రైతులందరికీ మేలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సింగూరు నీళ్లు కూడా కేసీఆర్ ఉన్నప్పుడైతే పద్మమ్మ గారో సునీతమ్మ గారో ఒక ఫోన్ కొడితే గేట్లు ఆవట్టినాం. ఎప్పుడు ఎండాకాలంలో కూడా సింగూరు నీళ్లు ఇచ్చినాం.
MDDL నుంచి కూడా నీళ్ళు ఇచ్చి మీ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా నీళ్ళు ఇయ్యలే. 20 TMCల నీళ్లు ఉన్నా గేట్ ఎత్తలే. ఏదో దుర్గమ్మ దయతో వానబడి మొన్న పంటలు బతికినాయి కానీ ఇప్పుడు మళ్ళా గుంజుకపోయినాయి. కానీ ఏ మాట కా మాటనొల్లా బీఆర్ఎస్ పార్టీ మీద రోజుకో పిడుగు పడుతూనే ఉన్నది. కాళేశ్వర రిపోర్ట్ అని, లీడర్ల రాజీనామాలని, ఫోన్ ట్యాపింగ్లని, కవితక్క పంచాదని, విలీనమని ఇట్లా మొసమరకుండా ఏదో ఒకటి అయితేనే ఉన్నది. ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అని బనాయించేటోళ్లకు బనాయిస్తూనే ఉన్నారు. అయినా కానీ గివ్వేం బయటకు ఏర్పడకుండా ఇక ఆపత అనేది కనబడకుండా గులాబీ లీడర్లు అసలు ఏమన్నా ముందడిగేస్తాన్లా గిట్లనే అంటుర్రోళ్ళు. రేషన్ కార్డుల పేరంటంలా ఫైటింగులు, కీసులాటలు పెట్టుకుంటుర్రు లీడర్లు. మాజీ చిన్న సీఎం ఇంటికి వచ్చిన దొంగోడు ముల్లె కట్టుకొని పోయిండట ఏనుగును. యములాడ రాజన్న గుల్లే దొంగలు, నౌకర్ల పేరు చెప్పి మోసాలు. బీహార్లో ఉంటుండట ట్రంప్ సారు, ఇంటామెను తెచ్చుకున్నాడట ప్రెసిడెంటు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొస్తా. మరి నేను పోయేద్దునా, ఉంటా మరి.